నేను డాక్టర్ మలిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ పొద్దున్న ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి. ఒక 45 ఏళ్ల మేల్. అయితే ఆయన 3 రోజుల క్రితం మా దగ్గర అడ్మిట్ అయ్యారు. 3 డేస్ బ్యాక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఆయనకి ఆయాసం బీపీ కొంచెం బాగా లోగా ఉంది, ఆయాసపడుతున్నారు. లంగ్స్లో అంటే మనకి ఉబ్బసంలాగా, అంటే లంగ్స్లో కొద్దిగా నీరుంది, ఊపిరితిత్తుల్లో నీరుంది, ఇన్ఫెక్షన్ ఉంది ఊపిరితిత్తుల్లో. అయితే ఎక్కడ మొదలైంది, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందని చూస్తే ఆయన కాలుకి వాపు ఉంది, ఎడం కాలుకి వాపు ఉంది. కొద్దిగా ఎడం కాలు దగ్గర వాపు, ఆ వేళ్ల దగ్గర కొంచెం చీము, ఎడంకాలి వేళ్ల దగ్గర ఈ ఎడంకాలు దగ్గర ఎడమ ఫుట్ మీద వాపు, అంటే ఎడమ మడిమకి ముందు మీద ఎడమ వేళ్ల దగ్గర, ఎడమ కాలి వేళ్ల దగ్గర వాపు. అది అక్కడే ఉంది. కుడికాలు నార్మల్గానే ఉంది. అయితే ఇది ఎప్పుడు అయిందండి అంటే ఆయన చెప్పారు, హిస్టరీ చెప్పారు. ఏమంటే నాకు షుగర్ అనేది ఏం లేదు, నేను డయాబెటిక్ కాదు. ఈ మధ్య నేను కొంచెం కార్తీక మాసం కదా, కొంచెం మొత్తం గుడులన్నీ తిరిగాను. అదేదో ఒక చోట గిరి ప్రదక్షిణం కూడా చేశాను. కరెక్ట్గా ఎక్కడో తెలియదు. గిరి ప్రదక్షిణం కూడా చేశాను. చెప్పులు వేసుకోకూడదా, చెప్పులు వేసుకోలేదు. మరి అప్పుడు ఏమైనా దెబ్బ తగిలిందేమో తెలియదు, లేకపోతే ఏదైనా గుచ్చుకుందేమో తెలియదు. మెల్లగా అప్పుడు కొంచెం కాలు నొప్పి అనిపించింది. కానీ గత 2-3 రోజుల నుంచి కొద్దిగా కాలు నొప్పి విపరీతం అవడం, గజ్జలో బిళ్ళలు లాంటివి కట్టడం, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, లేచి కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లైట్గా జ్వరం, ఇవన్నీ వచ్చేసేయండి. ముఖ్యంగా ఆయాసం ఎక్కువైందండి అని చెప్పి హాస్పిటల్కి వచ్చారు. తీరా చూస్తే ఏంటంటే ఆయన బ్లడ్ టెస్ట్లో అవి చేస్తే హై షుగరు మామూలుగా ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తే 450 ఉందండి. షుగర్ 400. HbA1c చేస్తే 11 ఉందండి. HbA1c 11 ఉంది. సో షుగర్ హైగా ఉంది. దాంతోపాటు సెప్సిస్లో ఉన్నారు. సెప్సిస్ అంటే ఏంటంటేనండి, మామూలుగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ఇన్ఫెక్షన్ అని ఇప్పుడు అంటాం, ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి వస్తే దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం. ఈ సెప్సిస్ అని ఎప్పుడు అంటాం అంటే, ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాగా బాడీలో బాగా ఎక్కువైపోయి దానికి మన బాడీ బాగా రియాక్ట్ అయ్యి, ఎప్పుడైతే రక్తంలో బ్యాక్టీరియా వైరస్ ఉన్నంతసేపు దాన్ని మనం ఇన్ఫెక్షన్ అంటాం. రక్తంలో ఎప్పుడైతే చీము చేరిందో, చీము ఎప్పుడు చేరుతుంది, బ్యాక్టీరియా వైరసెస్ బాగా స్ట్రాంగ్గా అయిపోయి బాడీ రియాక్షన్ కూడా బాగా గట్టిగా ఉన్నప్పుడు ఈ తెల్ల రక్త కణాలు, ఒంట్లో తెల్ల రక్త కణాలు బాగా పెరిగిపోయి, మన బాడీలో తెల్ల రక్త కణాలు సైనికులు లాంటివి కదా, ఆ వైరస్ మీద బ్యాక్టీరియా మీద పనిచేసి మొత్తం మీద రక్తంలో ఎప్పుడైతే చీము ఉందో దాన్ని మనం సెప్టిసీమియా అంటాం, సెప్సిస్ అంటాం. ఆయన వచ్చింది అదే కండిషన్. కాలికి దెబ్బ తగిలింది, కాలు వాచింది, కాలుకి ఏదో గుచ్చుకుంది, కాలు వాచింది. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మొదలైంది. మొత్తం బాడీ స్ప్రెడ్ అవుతూ ఊపిరితిత్తుల వరకు వచ్చిందండి ఇన్ఫెక్షన్. ఆయనకి ఆక్సిజన్ తీసేస్తే 70-80 కంటే ఉండట్లేదు ఆక్సిజన్ శాచురేషన్. ఆక్సిజన్ లేకుండా ఉండలేకపోతున్నారు. బీపీ కూడా 60 అలా ఉంది. దానికి నారెడ్డినైన్ అని ఒక ఇంజెక్షన్ స్టార్ట్ చేసాం. ఐసీయూలో హై యాంటీబయాటిక్స్ మీద ట్రీట్మెంట్ జరిగింది 3 రోజుల పాటు. ఇవాళ పొద్దున్న కాలు చూసేటప్పటికి పరిస్థితి ఏంటంటే, ఆ 3 వేళ్ళు, బొటన వేలు పక్కనున్న ఎడమ వేలు, అంటే మొత్తం అరికాలులో 3 వేళ్ళు బాగా నల్లబడిపోయాయండి. అంటే ఇక రక్త సరఫరా పోయింది వాటికి. ఆ 3 వేళ్ళు తీసేయాల్సి వచ్చింది. ఏది కాలి 3 వేళ్ళు తీసేయాల్సి వచ్చింది. మొత్తం ఆ 3 వేళ్ళు తీసేయాల్సి వచ్చింది. కుళ్ళిపోయింది అనమాట కాలు. సో ఏ రకంగా ఇన్ఫెక్షన్, అసలు షుగరే లేదన్నారు, ఏమీ ప్రాబ్లం లేదన్నారు. ఆయన ఈ లెవెల్లో ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దీని అర్థం ఏంటంటే, మీకు షుగర్ ఆయన ఏం చెప్పారంటే, నేను వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేయించుకున్నానండి, నా షుగర్ నార్మలే. అప్పుడు HbA1c కూడా చేయించుకున్నాను, 7.2 ఎంతో వచ్చింది. సాధారణంగా ఈ రోజుల్లో 7.5 కంటే తక్కువ ఉంటే పెద్ద షుగర్ లేనట్టే అంటున్నారు కదా అందరూ. అంటే కరెక్టేనండి, యువర్ రైట్ అన్న. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఆయన తన ఆల్మోస్ట్ సగం పాదాన్ని కోల్పోయారు, సగం
అంటే ఒక బొటన వేలు మాత్రమే ఉంచాం, మిగతా వేళ్ళన్నీ తీసేయాల్సి వచ్చింది. కాలు బొటన వేలు మాత్రమే ఉంచాం, మిగతా వేళ్ళన్నీ తీసేసాం. ఆల్మోస్ట్ సగం పాదం తీసేయాల్సి వచ్చింది పరిస్థితి. ఏ డాక్టర్ కావాల్సి తీసేయడు, తప్పనిసరి తీసేయాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం. చీము పట్టేసింది పూర్తిగా. ఆ పార్ట్ తీసేయాల్సి వచ్చింది. చూసారా, ఆయన ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మొన్న అయితే వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. ఒకరోజు వెంటిలేటర్ మీద పెట్టి బయటకు వచ్చేసారు. ఆయన రికవర్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చారు. కొంచెం ఇది తినగలుగుతున్నారు. అంటే ఈజ్ ఏబుల్ టు ఈట్ సంథింగ్ నా, అంటే కంట్రోల్కి వచ్చినట్టే. ఇంకా ట్రీట్మెంట్ ఉంది, ఇంకా 5-6 రోజుల ట్రీట్మెంట్ ఉంది ఆయనకి. కానీ ఆ ఇంటెన్సివ్ కేర్ అనేది ఇప్పుడు ఇంకా అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు, నాకు షుగర్ లేదు అనుకుంటున్నారు. అదే పెద్ద తప్పు. మనందరికీ షుగర్ ఉంది. మీకు, నాకు, అందరికీ షుగర్ ఉంది. రైస్ తినే వాళ్ళకి, గోధుమలు తినే వాళ్ళకి, చక్కెర తినే వాళ్ళకి, బెల్లం తినే వాళ్ళకి షుగర్ ఉండకుండా ఉండదు. చిన్నప్పటి నుంచి మనం బియ్యం, గోధుమలు, ఏ రకమైన బియ్యం అయినా సరే, బియ్యం, గోధుమలు, చక్కెర, మైదా అండ్ బెల్లం, అంటే చెరుకు నుంచి వచ్చిన బెల్లం, ఈ 5 తింటూనే బతికాం కదండి. మొత్తం ఏం తిన్నా వాటితోనే తయారు చేస్తారు కదా. ఓ సమోసా తిన్నా, ఏం తిన్నా అందులో అన్నీ అవే ఉంటాయి. మీరు ఎక్కడ ఏవైనా తినండి, ఇవి లేకుండా ఉండవు కదా. ఈ 5 వెరైటీస్ లేకుండా ఏది తయారు చేయరు కదా. మీరు అది గమనించే ఉంటారు. సో మనకి షుగర్ లేకుండా ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం. స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. ఈయనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ 45 ఏళ్ల పర్సన్కి స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, అంటే కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్ళేటప్పటికీ, అంటే ఆయన బార్డర్ లైన్ మీద ఉన్నారు. ఆయన డయాబెటిక్కే బార్డర్ లైన్ మీద ఉన్నారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ తగిలేటప్పటికీ ఆయన డయాబెటిక్ కీటోఎసిడోసిస్లోకి వెళ్ళిపోయారు. అంటే యూరిన్లో కీటోన్ బాడీస్, హై షుగర్స్, సెమీ కాన్షియస్, అంటే పూర్తిగా ఆ రోజు తెలివిలో కూడా లేరు. ఆయన అడ్మిట్ అయిన రోజు పూర్తిగా తెలివి కూడా లేదు. దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్. హై షుగర్ లెవెల్స్ ప్లస్ యూరిన్లో కీటోన్ బాడీస్, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. డయాబెటిస్ ప్లస్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు హై షుగర్స్ విత్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు డయాబెటిక్ కీటోఎసిడోసిస్. వెరీ డేంజరస్ కండిషన్. ఆయన అయితే రికవర్ అయ్యారు, యాంపిటేషన్ కూడా అయిపోయింది, ఆయన రికవర్ అవుతున్నారు. బట్ ఇది ఎవరికైనా జరగచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక మాసం ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఎక్కువగా తీర్థయాత్రలు, ఎక్కువగా బయట గుడులకి వెళ్ళటం అది ఉంటుంది. కొంత సెంటిమెంట్ ఉంటుంది. గుడి చుట్టూ తిరిగేటప్పుడు కానీ ఆ గిరి ప్రదక్షిణం అనేది కొంచెం ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య. దానివల్ల చెప్పులు తీసేసి చేయడం, పోనీ కనీసం మంచి ఫుట్వేర్, మంచి షూ, మంచి మెత్తటి షూ అది వేసుకుంటే కొంతవరకు డ్యామేజ్ ఉండదు. కానీ చెప్పులు తీసేసి నడవాలి అనే ఒక చిన్న కండిషను. చాలామంది కూడా మనకు చెప్తున్నారు, చెప్పులు గిరి ప్రదక్షిణలో చెప్పులు ఉండకూడదండి చెప్తున్నారు. కానీ ప్రమాదాలు ఎలా అవుతున్నాయో చూస్తారా. చక్కటి పర్సను, చక్కటి హ్యాపీగా తన పని తను చేసుకుంటున్న మనిషి ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి, గుడికి వెళ్ళి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కదా. కానీ ఎలా డిటోరియేట్ అయ్యారో చూసారా. అందువల్ల ఇక్కడ గుడి సమస్య కాదండి. ఈ దేవుడు ఎప్పుడు ఏమీ అనుకోడు సార్. దేవుడు అంటే మన కన్న తండ్రి. కన్న తండ్రి ఎప్పుడు మనకి చెడు కావాలని కోరుకోడు. ఒకటే ఏంటంటే, మనం తెలియక మన అజ్ఞానంతో కొన్ని పనులు చేస్తున్నాం. దానివల్ల చూసారా ఎంత సఫర్ అయ్యాడో అతను. అంటే అతను కొద్దిగా నెగ్లిజెన్స్, అంతే, కొద్దిగా నెగ్లిజెన్స్. నాకు షుగర్ లేదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన అలా వెళ్ళిపోయాడు. షుగర్ ఉన్నవాళ్లే కూడా ఎంతమంది వెళ్తున్నారంటే, షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇలా చెప్పులు వదిలేసి గిరి ప్రదక్షిణలు చేసి పెద్ద అంటే వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువ, అంటే మన వయసుని బట్టి, మనకున్న ప్రాబ్లంని బట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలండి. దేవుడు ఎప్పుడూ ఏమీ అనుకోడండి. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మనకి. కానీ మనం ఎంతవరకు చేయగలం, మనం శరీరం ఎంతవరకు సహకరిస్తుందని ఆలోచించుకోవాలి కదా. మనమే డ్యామేజ్ అయిపోతే మన ఫ్యామిలీ సంగతి ఏంటి, వాళ్ళకి బర్డెన్గా మిగిలిపోతాం కదా. ఇప్పుడు చూడండి, యాక్టివ్ పర్సన్ సగం సగం కాలు మనం తీసేసాం, సగం ఈ ఫుట్లో సగం పార్ట్ తీసేసాం. ఆయన లైఫ్ మారిపోతుందా లేదా? అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న పర్సన్ మారిపోతుందా లేదా? చాలా లైఫ్ మారిపోతుంది. దానికి కారణం ఏంటి? ఆయన ఏదో పుణ్యం కోసం వెళ్తే ఇది జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనం గమనించాల్సింది ఈ డయాబెటిక్కి, నాన్ డయాబెటిక్కి, అంటే చాలామంది మాకు షుగర్ లేదు అంటారు, సింపుల్గా కొట్టేస్తారండి మాకు షుగర్ లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు షుగర్ ఉంది,
ఎడొచ్చి బయటపడలేదు. మీకు షుగర్ అందరికీ ఉంది. మన మన ఈ ఈ గోధుమలు, ఈ చక్కెర, ఈ రైస్, ఈ మైదా, ఇవన్నిటికీ, ఈ సమోసాలు, ఇవన్నీ తినే వాళ్ళందరికీ షుగర్ ఉంటుంది. ఒక్కటే తేడా ఏంటంటే ఇంకా బయటపడలేదు. లోపల ఉంది. లోపలిది మీరు చెక్ చేయించుకోవట్లేదు. ఏం చెక్ చేయించుకోవాలి అనేది అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ 1 ఏంటంటే డయాబెటిక్, నాన్ డయాబెటిక్. అంటే మీరు షుగర్ ఉన్నవాళ్ళ, షుగర్ లేని వాళ్ళ అనేదే తెలుస్తుంది తప్ప లోపల డ్యామేజ్ అంతా ఒకటే. మీకు షుగర్ లేకపోయినా అదే డ్యామేజ్, షుగర్ ఉన్నా అదే డ్యామేజ్. ఏం జరుగుతుందో చూద్దాం. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్స్ హైగా ఉంటాయి, HbA1c ఎక్కువగా ఉంటుంది. HbA1c 7 దాటిపోతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 110 దాటిపోతుంది, 100 దాటిపోతుంది. 100 దాటితే పర్లేదు, 110, 120 దాటితే మనం షుగర్ అంటాం. ఫాస్టింగ్ షుగర్ 120 లోపల ఉంటే పర్లేదండి. అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు 180 దాటిపోయింది అనుకోండి, 200 దగ్గరకు వచ్చిందంటే డెఫినెట్గా షుగర్ ఉన్నట్టే. సో కొద్దిగా ఎంత లిబరల్గా ఉన్నా ఇవి ఫిగర్స్. ఇకపోతే ఈ నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ షుగర్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఫాస్టింగ్ చెక్ చేస్తే 110, 120 ఉంటుంది. పోస్ట్ లంచ్ చెక్ చేస్తే 160, 170 ఉంటుంది, లేకపోతే 180 ఉంటుంది. ఇకపోతే HbA1c చూస్తే వీళ్ళకి 7, 6.9 లేకపోతే 7.1 ఎంత ఉంటుంది. అందరూ వీళ్ళకి షుగర్ లేదంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, కింద చూసారా, ఇక్కడ సీరం ఇన్సులిన్ వీళ్ళకి ఏంటి, వీళ్ళు తినే ఈ ఆహారం వల్ల, ఈ గోధుమల వల్ల, ఈ చక్కెర వల్ల, ఈ రైస్ వల్ల వీళ్ళకి ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంటుంది బాడీలో. అంటే మామూలుగా షుగర్ వచ్చే పేషెంట్స్కి ఎందుకు వస్తుంది షుగరు, హైగా ఇన్సులిన్, వాళ్ళు తినే ఆహారం ఫాస్ట్గా గ్లూకోజ్గా మారిపోవడం వల్ల ఏం జరుగుతుంది, బ్లడ్ థిక్ అవ్వడం. దాంతో బ్లడ్ ఏంటి, 4 గ్రాముల కంటే గ్లూకోజ్ ఉంచుకోదు. రక్తంలో 4 గ్రాముల కంటే గ్లూకోజ్ ఉంచుకోదు. సో అది ఆ గ్లూకోజ్ని మెల్లగా శరీరంలో ఉన్న టిష్యూస్లోకి, అంటే లివర్లోకి, ఇంకా వేరియస్ టిష్యూస్ ఉన్న శరీరంలో ఉన్న కణజాలంలోకి షుగర్ని పంపించడానికి ప్రయత్నిస్తుంది రక్తం. దానికి హెల్ప్ చేసేది ఏంటి, ఇన్సులిన్. సో ఇన్సులిన్ మీద విపరీతమైన భారం ప్యాంక్రియాస్లో కూడా ఫ్యాట్ చేరుతుందండి. అదే పెద్ద సమస్య చెప్తాను. ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం వల్ల విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. టన్నుల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి, పేషెంట్కి ఏమవుతుందంటే విపరీతంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ రావడం వల్ల పేషెంట్లో బాడీ సెల్స్, మన కణజాలం, పేషెంట్స్లో ఉన్న కణజాలం మెల్లగా ఆ ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయిపోతున్నాయి. అంటే మన దగ్గర మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్కి మన బాడీయే రెసిస్టెంట్ అయిపోయింది. దీన్ని ఏమంటారు, హైపర్ ఇన్సులినీమియా. ఇన్సులిన్ ఎక్కువైపోయింది బాడీలో, గంగా ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. ఇన్సులిన్ ఒక రేంజ్లో ఫ్లో అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ బాడీకి పనికి రావట్లేదు. ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయిపోయింది బాడీ. ఇది విషయం. ఇప్పుడు వీళ్ళకి చెక్ చేసినా అంటే డయాబెటిక్ పీపుల్కి చెక్ చేసినా, నాన్ డయాబెటిస్ లేదు అనుకుంటున్న వాళ్ళకి చెక్ చేసినా రెండో ఒకటే. మీరు కనుక సీరం ఇన్సులిన్ కనుక చెక్ చేయించుకుంటే, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఆర్ ఈ మధ్య చెక్ చేస్తున్నారండి, సీరం ఇన్సులిన్ కూడా చెక్ చేస్తున్నారు. సీరం ఇన్సులిన్ కనుక షుగర్ లేనివారు, మీకు షుగర్ లేదు అనుకుంటున్నారు మీరు కనుక సీరం ఇన్సులిన్, ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్, పోస్ట్ లంచ్ సీరం ఇన్సులిన్ కనుక చెక్ చేయించుకుంటే మీకు హై లెవెల్ ఇన్సులిన్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ విపరీతంగా బాడీలో హైపర్ ఇన్సులినీమియా, అది కూడా షుగరే. నెక్స్ట్ షుగరే. ఎడిచి మీకు ఏదైనా చిన్న స్ట్రెస్, ఈ 45 ఏళ్ల పర్సన్కి ఎలా స్ట్రెస్తో షుగర్ బయటపడిందో అలాగే మీకు కూడా ఏదైనా చిన్న స్ట్రెస్, రేపు ఏ జ్వరమో ఏ చిన్న ఇది వచ్చిందంటే వెంటనే షుగర్ బయటపడిపోతుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం. స్ట్రెస్ వల్ల వచ్చిన డయాబెటీస్ అంటే ఆల్రెడీ ఉంది, అది స్ట్రెస్ వల్ల బయటపడింది. మీకు స్ట్రెస్ ఛాలెంజ్, బాడీకి ఏదైనా ఛాలెంజ్ జరిగినప్పుడు అది బయటపడింది. సో మీకు ఈ అన్ని సీరం ఇన్సులిన్ కనుక చేయించుకుంటే అర్థమైపోతుంది, హై సీరం ఇన్సులిన్ ప్రవహిస్తుంటుంది. అందుకని నాకు తెలిసి డయాబెటీస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే మన దగ్గర షుగర్ చాలా హై. షుగరు ఒకవేళ మన ఇండియాలో 10 మందిలో 6గురికి షుగర్ ఉంటే మిగతా 4గురికి కూడా షుగర్ ఉన్నట్టే, కానీ అది బయటపడలేదు. అందరికీ షుగర్ ఉంది. వీఆర్ 100% డయాబెటిక్స్, బట్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు
ఇప్పటికైనా మేలుకుని, అంటే నాకు షుగర్ లేదు, నేను స్వీట్లు తినగచ్చు, నేను అన్నం ఎంతైనా తినచ్చు, నేను గోధుమలు ఎంతైనా తినచ్చు, నేను ఏదైనా తినచ్చు అనుకుంటే నేను ఇంకా చేయగలిగింది ఏం లేదండి. చెప్పడం వరకే మా బాధ్యత. అంటే మీకు షుగర్ ఉంది 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 అని చెప్తున్నాను, ఎడిచి బయటపడలేదు. కావలిస్తే మీరు ఈ సీరం ఇన్సులిన్ చేయించుకోండి, సీరం ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోండి, అది హై రేంజ్లో ఉందో లేదో చూసుకోండి. లేదు సీరం ఇన్సులిన్ పక్కా నార్మల్గా ఉందంటే మీరే కరెక్ట్, నేను కాదు, సరేనా? అందుకని దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని కేవలం మనం బ్లడ్ షుగర్ చెక్ చేయించుకున్నాం, HbA1c చెక్ చేయించుకున్నాం, అవి నార్మల్గా ఉన్నాయనుకుంటే సరిపోలే ఇక్కడ. కానీ అవి చెక్ చేయించుకోండి, అది ఇంపార్టెంట్. కానీ మీకు షుగర్ ఏ క్షణమైనా రావచ్చు అనే విషయం గుర్తుంచుకోండి. అందుకని స్ట్రెస్ కనుక వస్తే మీకు షుగర్ వచ్చేస్తుంది, అది ఇంపార్టెంట్. ఒకవేళ షుగర్ రాకపోయినా షుగర్ పేషెంట్లకు వచ్చే జబ్బులన్నీ మీకు వస్తున్నాయండి. మేము ఐసీయూలో రోజు చూస్తున్నాం, 10 మందిలో 10 మందికి కూడా షుగర్ లేదంటారు, షుగర్కున్న జబ్బులన్నీ వస్తున్నాయి. షుగర్ వాళ్ళకి ఏం జబ్బులు రావాలో అన్నీ వస్తున్నాయి. అంటే డయాబెటిక్ రెటినోపతి షుగర్ లేదు, కళ్ళు చూస్తే డయాబెటిక్ రెటినోపతి లాగా ఉంటాయి, వాళ్ళకి షుగర్ లేదు. అలాగే అన్నీ అలాగే డయాబెటిక్ కార్డియోమయోపతి షుగర్ లేదంటారు. హార్ట్లో చూస్తే డయాబెటిస్ వల్ల వచ్చిన చేంజెస్ అన్నీ ఉంటున్నాయి. లివరు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చిందా అంటే డయాబెటిస్ లేదంటున్నారు. డయాబెటిస్ కాంప్లికేషనే ఫ్యాటీ లివరు. మనం తీసుకుంటున్న ఈ 5 మళ్ళీ రైస్, మళ్ళీ వీట్, మళ్ళీ షుగరు, మళ్ళీ చక్కెర, ఇదే చక్కెర, బెల్లం, మైదా, గోధుమలు, ఇదే రైసే. ఏ రకమైన అన్ని రకాలు ఒకటే. ఓకే, ఇవన్నీ దే ఆర్ కాజింగ్ ఫ్యాటీ లివర్. ఎందుకంటే ఎంతతో మనం తిన్న ఆహారానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది అంటే అర్థం ఏంటంటే మీరు ఇలా ఆహారం తినగానే అలా పావు గంట 20 నిమిషాల్లో అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ గ్లూకోజ్ అంతా రక్తంలో చేరిపోతుంది, రక్తం గట్టిగా తయారవుతుంది, రక్తం చిక్కబడిపోతుంది. ఆ రక్తం చిక్కబడడానికి దాన్ని నాళాల్లో ప్రవహించడం చాలా కష్టమవుతుంది. సో రక్తనాళాల్లో అక్కడక్కడ ప్లేక్స్ ఏర్పడిపోతున్నాయి. సో మెల్లగా బీపీ రావడం, ఈ రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోవడం వల్ల హై గ్లూకోజ్ కంటెంట్ ఇన్ ద షుగర్. 4 గ్రాముల కంటే రక్తంలో గ్లూకోజ్ ఉంచుకోదు, అన్ని సెల్స్లోకి పంపించడానికి. అయినా దానివల్ల కూడా కావట్లేదు, ఎందుకంటే మనకి ఇన్సులిన్ అవసరం. రక్తంలో ఉన్న షుగర్ని, రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి, అంటే బాడీ సెల్స్లోకి, లివర్లోకి, వీటిల్లోకి పంపించాలంటే దానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులినే గ్లూకోజ్ని లోపలికి పంపిస్తుంది. ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ లోపలికి వెళ్ళదు, రక్తంలోనే ఉంటుంది. మరి అంత ఇన్సులిన్ ప్రవహిస్తోంది, దాన్ని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. ఈవెన్ అంత ఇన్సులిన్ ప్రవహిస్తున్నా మీ బాడీ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. దాంతో ఏమవుతుంది, రక్తం చిక్కగానే ఉంటుంది. మీకు ఫ్యాటీ లివర్ ఒక పక్కన వచ్చేస్తుంది, ఒక పక్కన లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. ప్యాంక్రియాస్లో కూడా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. ఆ విధంగా ప్యాంక్రియాస్ కూడా ఫెయిల్ అవుతుంది, పనిచేయట్లేదు. ఇన్ని కాంప్లికేషన్స్ ఒకదాంతో ఒకటి. థైరాయిడ్ ఫస్ట్, షుగర్, ఈ ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్, దాని మీద థైరాయిడ్ మీద ఎఫెక్ట్, వరుసగా అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ. సో డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి. నాకు షుగర్ లేదంటారు, కిడ్నీ ప్రాబ్లంతో వచ్చి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లంతో ల్యాండ్ అవుతున్నారు. బోల్డ్ 1-2 కాదండి, రకరకాల సమస్యలు. డయాబెటీస్ లేదంటున్నారు, కాలు కుళ్ళిపోయి వస్తున్నారు, ఈ పాదం అది కుళ్ళిపోయి వస్తున్నారు. రోజు ఇదే యాంపుటేషన్స్ చేయడం, డ్రెస్సింగ్స్ చేయడం, సెల్యులైటిస్ లెగ్ అంటారు దాన్ని. సో ఏదో కాలు, కుడి కాలు, ఎడమ కాలు, ఇంకా అదో పెద్ద వరస్ట్ థింగ్ అని. ఎందుకంటే ఒకసారి కాలు కుళ్ళిపోయింది అంటే పెద్దవాళ్ళని, పాపం పెద్దవాళ్ళకే జరుగుతుందండి ఎక్కువ. 40-50 దాటిన వాళ్ళకి చెప్పాను కదా, 45 ఏళ్ళు అవుతుంది, కానీ 40 దాటిన వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి. పాపం ఇంట్లో వాళ్ళు కూడా భరించలేరు, వాసన అండి, ఇల్లంతా వాసన. ఆ కాలు కుళ్ళిపోతే మనం ఎన్ని డ్రెస్సింగ్లు చేసినా దాంట్లో స్మెల్ వస్తూ ఉంటుంది పాపం ఇల్లంతా. ఈ రోజుల్లో అన్నీ రాజప్రసాదాలు ఉన్నాయా మనకి? కాదు కదా, చెన్నైళ్ళే కదా. పక్క రూమ్లో ఉన్న స్మెల్ వచ్చేస్తుంది, భరించలేకపోతున్నారండి. సో చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని హాస్పిటల్లోనే ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం చేస్తారు? దే కాంట్ ఎఫర్ట్, బట్ స్టిల్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్పిటల్. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు షుగర్ ఉంది, మీరు నాకు షుగర్ లేదు అన్నా సరే నేను చెప్తాను మీకు షుగర్ ఉంది.
అందువలన షుగర్ పేషెంట్స్ షుగర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇప్పుడే తీసుకోండి. అదే 80% చెప్పానుగా, 80% మీరు డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% మీరు ఎక్సర్సైజ్ మీద రోజుకు ఒక అరగంట 45 నిమిషాలు మీ ఇష్టం ఎక్సర్సైజ్ చేయండి. దాంతోపాటు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీరు డిప్స్, పులప్స్ ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేయవచ్చు. సిటప్స్, పులప్స్ ఒకరోజు, లేకపోతే వాకింగ్ ఒకరోజు, లేకపోతే సైక్లింగ్ అంటే ఎక్సర్సైజర్ సైకిల్ ఇంట్లో ఉన్నది ఒకరోజు. అలా ఏదైనా చేయండి. రోజుకు అరగంట చేయండి. రోజుకు అరగంట నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్ మీద. డయట్ మాత్రం అర్జెంటుగా మీరు ఈ రైస్ నుంచి ఈ వైట్ రైస్ కాదు, రైస్ నుంచి మొత్తం రైస్ నుంచి, గోధుమల నుంచి, చక్కెర నుంచి, మన మైదా నుంచి, దాంతోపాటు ఈ బెల్లం అంటే షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, కొద్దిగా తాటి బెల్లం తీసుకోవచ్చు. తాటి బెల్లం తీసుకోవడం వల్ల అంత ప్రాబ్లం ఉండదు. కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు యాజ్ అ స్వీటనర్. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అసలు ఆర్టిఫిషియల్స్ ఈత బెల్లం, తాటి బెల్లం ఓకే అంటారు, కానీ మిగతా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వద్దు. దే ఆర్ క్యాన్సర్ కాజింగ్ అంటున్నారు, వద్దు. అసలు అలాంటివి షుగర్ కూడా వద్దు. అంటే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కంటే షుగరేనా, కానీ షుగర్ వద్దు. అది అసలు షుగర్ పారేయండి, ఇంట్లో వచ్చి ఆ డబ్బా పారేయండి. సో ఇవి ఇంపార్టెంట్. మీరు వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయిపోండి. కాదరవల్లి గారు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అందరూ చెప్తున్నారు. 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి, అవే తింటున్నామండి. 3-4 ఏళ్ల నుంచి అవే తింటున్నాం. చక్కగా మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయిపోండి. హై ఫైబర్ కంటైనింగ్ మిల్లెట్స్, చక్కగా 9 to 12%. 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి, తెలుసు కదా. అదే ఈ కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అంటుకొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు, ఇవన్నీ ఉన్నాయి కదండి. సో 5 రకాల మీరు ఈ మిల్లెట్స్లోకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షిఫ్ట్ అయిపోండి. అందులో ఇంకోటి ఈ కీన్వా అంటారు చూసి, అదే క్వినోవా ఆర్ కీన్వా, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక పూట మిల్లెట్స్, ఇంకో పూట కీన్వా, ఒక పూట మిల్లెట్స్, ఇంకో పూట కీన్వా. నేను చేస్తున్నది అదే. సో ప్లీజ్ షిఫ్ట్, ఎంత వీలైతే అంత తొందరగా షిఫ్ట్ అయిపోండి. అంతేగాని ఇంకా మాకు షుగర్ రాలేదు, మేము అవే తింటాం, అవే గోధుమలు, అవే చక్కెర, అదే రైస్ తింటాం అంటే మాత్రం మీరు ఏం లేదండి. హాస్పిటల్స్ పెరుగుతూ పోతాయి, మీ హాస్పిటల్స్లో మీ అడ్మిషన్స్ పెరుగుతూ పోతాయి. డాక్టర్లకి చాలా మంచిది, చక్కగా బ్రహ్మాండమైన ఇన్కమ్. ఇడొచ్చి బాధపడుతూ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే తెలిసి మాకు తెలుసు ఈ షుగర్ అనేది పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. షుగర్తో ఇంత సమస్యలు పడుతున్నారేంటి? షుగర్ అనేది జస్ట్ సింపుల్గా రివర్స్ చేసుకునే ప్రాబ్లము. చిన్న ఆహారపు మార్పులు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే అయిపోయింది. దీనికి షుగర్కి ఎందుకు ఇంత తంటాలు పడుతున్నారు? కాళ్ళు ఎందుకు కొళ్ళబెట్టేసుకుంటున్నారు? కాళ్ళు ఎందుకు మేము తీసేయాలి? పేషెంట్ కాళ్ళు తీసేయడం ఎందుకండి? ఏంటి అవసరం ఏంటి అసలు? పేషెంట్ కాళ్ళు తీసేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఆఫ్టర్ ఆల్ చిన్న డయట్ మార్పులు, చిన్న డయట్ చేంజెస్ చేయండి సార్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి. నాకు షుగర్ లేదు అనుకోవడం అంత పిచ్చి ఆలోచన ఇంకోటి ప్రపంచంలో లేదు. మీకు హై సీరం ఇన్సులిన్, హైపర్ ఇన్సులినీమియా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మీ బాడీకి ఇన్సులిన్, మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మీ బాడీకి పనికి రావట్లేదు. మీరు అర్జెంటుగా ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇవ్వాలి, వైట్ కాలర్ జాబ్ చేయనివ్వాలి. ప్యాంక్రియాస్ని కుర్చీలో కూర్చోబెట్టి మెల్లగా పనిచేసే ఫుడ్స్ కావాలి. ఆ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇగో ఈ మిల్లెట్స్, ఇవన్నీ చాలా చెప్పాను, ఇంతకుముందు బోల్డని వీడియోస్ చెప్పాను. ప్యాకేజ్డ్ ఫుడ్స్ మాత్రం ముట్టుకోకండి. ఫుడ్స్ అసలు ప్యాకెట్స్లో వచ్చే ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకండి. ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అస్సలు వద్దు. ఈ బిస్కెట్లు వగేరా ఈ బేకరీ ప్రోడక్ట్స్ అన్నీ నిషేధం, అస్సలు వద్దు. ఇకపోతే ఆయిల్స్, చక్కగా గానుగ నూనెలు. నెంబర్ 1 ఘీ అంటే మంచి క్వాలిటీ ఘీ నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. ఇకపోతే నువ్వుల నూనె, ఇకపోతే గ్రౌండ్నట్ ఆయిల్, అదే వేరుశనగ నూనె. ఇవన్నీ కూడా గానుగ నూనెలే. మన గానుగ నూనెలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం, గానుగ నూనెలు మాత్రమే.
ఇవన్నీ జాగ్రత్త పడండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బయట ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కాన్సన్ట్రేట్ ఫర్ 6 months యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. మీకే తెలిసిపోతుందండి బాడీలో చేంజెస్. ఆ ఒబేసిటీ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ వెయిట్ తగ్గిపోతారు. నెంబర్ 2, ఆటోమేటిక్గా మీ షుగర్ లెవెల్స్ అవన్నీ నార్మల్కి వచ్చేస్తాయి. మీకు వచ్చే చిన్న చిన్న డే టు డే హెల్త్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు. మీ డాక్టర్ దగ్గరికి రావడమే మానేస్తారు. నెంబర్ 2, ఇకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడి అంటే ఇన్ఫర్టిలిటీస్లోనే సమస్య లేదు. ఇన్ఫర్టిలిటీ అనే సమస్య పూర్తిగా పీసీఓడీలు, మేల్ ఇన్ఫర్టిలిటీ. పీసీఓడి అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది, అది కూడా ఇదే ట్రీట్మెంట్. సేమ్ ట్రీట్మెంట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ ఎక్సెట్రా, మీ ఆర్థరైటిస్లో, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో రకరకాలండి. అన్నిటి నుంచి వచ్చేది ఇదే. ఇకపోతే గట్ బ్యాక్టీరియా, నోటి నుంచి యానస్ వరకు ఒక 12 to 13 feet ఇంటెస్టిన్ ఉంటుంది. పేగులు ఉంటాయి కదండి, పేగుల్లో బ్యాక్టీరియా చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత మంచి బ్యాక్టీరియా ఉంటాయి. మీరు చేసేది 20% పని అయితే, మీ బాడీలో ఆర్గన్స్ చేసేది 30% 40% పని అయితే, మీ బ్యాక్టీరియా, మీ హెల్తీ బ్యాక్టీరియా, మీ ఒంట్లో ఉండే కొన్ని వేల రకాల బ్యాక్టీరియా, వేల రకాల కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా నోటి నుంచి యానస్ వరకు అవి చేసే బయోకెమికల్ ప్రాసెసెస్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏం తీసుకున్నా అవి కన్వర్ట్ చేసేస్తాయి, మైక్రో న్యూట్రియంట్స్ని అవే ప్రొవైడ్ చేస్తాయి. సో బ్యాక్టీరియా ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. హెల్తీ బ్యాక్టీరియా ఆర్ వెరీ ఇంపార్టెంట్. అనవసరంగా చెత్త యాంటీబయాటిక్స్ వేసుకుని మీ హెల్తీ బ్యాక్టీరియాని చంపేయకండి. మీ హెల్తీ బ్యాక్టీరియా, మీకుండే హెల్తీ బ్యాక్టీరియా మాత్రం మంచి ఈ వర్స్ట్ యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వేసుకుంటూ తగలబెట్టకండి. తప్పనిసరి అయితేనే యాంటీబయాటిక్స్ వేసుకోండి. యాంటీబయాటిక్స్ ఎంత వీలైతే అంత మానేయండి. ఇకపోతే ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాటికి ఏం తెలుసండి, లోపలికి వెళ్ళి అన్నింటినీ చంపేస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏం వస్తాయి, చెత్త బ్యాక్టీరియా వచ్చేస్తాయి. ఇంకోటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ మానేస్తే చెత్త బ్యాక్టీరియా ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. మీకు కావలసిన హెల్దీ బ్యాక్టీరియా కావాలి. ఇకపోతే గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేది కూడా నేను చెప్పాను, ఇంతకుముందు టాపిక్లో చెప్పాను. ఫుడ్స్ ఏంటి, ఇదే ఫుడ్స్, పెద్దగా ఫుడ్స్లో తేడా లేదు. ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవని ఈ ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి అంటే తొందరగా గ్లైసిమిక్ ఇండెక్స్ షుడ్ బి లో. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ వద్దండి. ఏదైనా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ వద్దు, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్ వద్దు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే 50 కంటే తక్కువ ఉండాలి. మీ యాపిల్ తక్కువే ఉంటుంది, మనం తినే జామకాయ తక్కువే ఉంటుంది, ఇవన్నీ తక్కువే. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కెన్ బి టేకెన్ ఓన్లీ మినిమం క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ వద్దు. డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ మధ్య రసాయనాలు ఎక్కువ కలుపుతున్నారంట, కెమికల్స్ ఎక్కువ కలుపుతున్నారంటున్నారు. చాలా మినిమల్ క్వాంటిటీస్లో డ్రై ఫ్రూట్స్ యూ కెన్ టేక్. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్సీ. మీరు ఎంత అంటే మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మొదలైపోయింది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మీకు చిన్నప్పటి నుంచే మొదలైపోయింది. ఎందుకంటే మనం తినే ఆహారం అటువంటిది. చిన్నప్పటి నుంచే మనం మెల్లగా మెటబాలిక్ సిండ్రోమ్ వైపు వెళ్ళిపోతున్నాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఈ ఓవర్ వెయిట్, బీపీ, షుగరు, థైరాయిడ్ అని ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఓవర్ వెయిట్ అన్నీ కలిపి. ఇకపోతే దాంట్లో పీసీఓడి, మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి మీకు. వాటి నుంచి కంప్లీట్గా రివర్స్ అవ్వాలంటే డయట్ ఒకటే మార్గం, ఎక్సర్సైజ్ ఒకటే మార్గం. 80% డయట్ అండ్ 20% ఎక్సర్సైజ్. కంప్లీట్గా రివర్స్ అవ్వాలండి. మీకు ఏ హెల్త్, మీరు డాక్టర్ల దగ్గర రాకూడదు అంటే ముందు అర్జెంటుగా ఈ పనులు చేయాలి, అర్జెంటుగా ఇది చేయండి. ఇవాళ మాకు జరిగిన అది చూసినప్పటి నుంచి నేను రాత్రి నుంచి చాలా బాధగా ఉంది. పేషెంట్ ఇంప్రూవ్ అయ్యారు కానీ కాలు తీసేయాలి అంటే ఆ పార్ట్ వరకు, ఫుట్ వరకు తీసేయాలి. ఎంత బాధగా ఉంటుంది. 45 ఏళ్ల మనిషికి మేము ఫుట్ తీసేయాలంటే ఎంత బాధపడతాం తెలుసా? ఏ డాక్టర్ అయినా బాధపడతాడండి, సహజం అది సహజం. ఏంటి, డాక్టర్లు మనుషులం కదా, బాధపడతాం అంతే, కానీ తప్పదు. ఇది పరిస్థితి. సో ఒక మత్తు డాక్టర్గా నేను ఆల్మోస్ట్ లిటరల్లీ ఎక్రైట్. అంటే మనసులో బయటకేమి చూపించాం, మనసులో బాధ ఉంటుంది. అందువలన మీరు ఆలోచించండి.
గట్టిగా ఆలోచించండి. థింక్ వన్స్ అగైన్ వాట్ యు ఆర్ ఈటింగ్ థింక్ వన్స్ అగైన్. బాగా ఆలోచించండి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అన్నీ మానేయండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్లోకి వచ్చేయండి. మిల్లెట్స్ క్వినోవా చక్కగా ఈ రెండు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. మిల్లెట్స్ కిన్వా ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా మిల్లెట్స్. ఇంకోటి ఫర్మెంటెడ్ ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాలండి. నేనైతే చక్కగా రాత్రిపూటే మిల్లెట్స్ ఉడికించేసుకుని ఏదో ఒక మిల్లెట్ రాత్రి ఉడికించేసుకుంటాను. రాత్రి 9 కల్లా ఉడికించేసి పెట్టుకుంటానండి. దాన్ని పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. నైట్ ఉడికించేసి పక్కన పెట్టేసి పొద్దున్న 7, 7:30, 8 కల్లా దాంట్లో కొద్దిగా బటర్ మిల్క్ వేసుకుని కాస్త మాగా వేసుకుని చక్కగా కలిపేసుకుని తినేస్తాను. అంతే కదా. బటర్ మిల్క్ మాగా వేసుకుంటే అంతకంటే కావాల్సింది ఏంటండి అంటే బటర్ మిల్క్లో బ్యాక్టీరియా ఉన్నాయి. దీంట్లో మన మాగాయి అదే పికిల్, ఏ రకమైన పికిల్ అయినా పర్లేదు, కొద్దిగా పికిల్ వేసుకుంటే చాలు. పికిల్లో బోడంత బ్యాక్టీరియా ఉన్నాయి. అంటే రాత్రి మనం ఉడికించి పొద్దున వరకు ఒక 7-8 గంటలు అలా బయట పక్కన పెట్టేసాం కదా, దాంట్లో బోడంత బ్యాక్టీరియా చేరతాయి. అన్నీ అవసరమే. గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కావాలంటే ఫర్మెంటెడ్ ఫుడ్ కంపల్సరీ. బెస్ట్ ఏంటంటే ఇలా పులియబెట్టిన ఫుడ్. అంటే ఒకప్పుడు మనం చద్దన్నం తినేవాళ్ళం. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది. చద్దన్నం బదులు చద్ది మిల్లెట్స్ తింటున్నాను అంతే. చద్ది మిల్లెట్స్ తింటాను పొద్దున, మధ్యాహ్నం మళ్ళీ మిల్లెట్స్, రాత్రి క్వినోవా. ఇది నా డయట్. సో ప్లీజ్ అర్జెంటుగా వెజిటబుల్ సలాడ్స్ తీసుకోండి. నో ప్రాబ్లం. నాన్ వెజ్ నో ప్రాబ్లం. ఎగ్స్, చికెన్ ఇవన్నీ ప్రాబ్లం. కానీ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ మీద మాకు అనుమానాలు ఏంటంటే వాళ్ళు విపరీతంగా స్టీరాయిడ్స్, విపరీతంగా హార్మోన్స్ ఇచ్చేస్తున్నారు పౌల్ట్రీ ప్రోడక్ట్స్. అంటే వాటికి ఆ పౌల్ట్రీ ప్రోడక్ట్స్లో అన్నిట్లోనూ హార్మోన్స్, స్టీరాయిడ్స్ ఉంటున్నాయని మా బాధ, అంతకంటే ఏం లేదు. ఇంకోటి మిల్క్ షుడ్ బీ అవాయిడెడ్. మిల్క్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. వీలైతే నో కాఫీ, లేకపోతే లిమిటెడ్ కాఫీ, నో టీ, ఓన్లీ లిమిటెడ్ కాఫీ. 1 or 2 cups per day is okay, బట్ నో మిల్క్, నో షుగర్. అంటే బ్లాక్ కాఫీ 1 cup in the morning, 1 cup in the evening is okay. ఎందుకంటే అది ఫ్యాటీ లివర్ని కూడా కొంత తగ్గిస్తుందని దేర్ ఆర్ సమ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కూడా చెప్తున్నారు ఆ విషయం. సో పర్లేదు. కానీ నిమ్మకాయ రసం చక్కగా పొద్దున్న నిమ్మకాయ రసం, రాత్రి నిమ్మకాయ రసం, చక్కగా రోజుకు 2 నిమ్మకాయలు కంపల్సరీగా లోపలికి పంపించండి. చాలా చాలా ఇంపార్టెంట్. రోజుకి కనీసం ఒక అరగంట ఎండ తగలాలండి. మీకు ఎండ తగలాలి, అరగంట అయినా ఎండ తగలాలి. అది చాలా ఇంపార్టెంట్. సన్కి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఆల్ దీస్ థింగ్స్. ఇంకోటి ముఖ్యంగా నువ్వులు కొంచెం ఎక్కువగా వెజిటేరియన్స్, ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్, టేక్ మోర్ ఆఫ్ నువ్వులు తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఫుల్ కాల్షియం అండి. చక్కగా నువ్వులు పొడి చేసేసుకుని అందులో కీర, చక్కగా నెయ్యి పక్కన పెట్టుకుని నువ్వుల పొడి అంటే కొంచెం మసాలా నువ్వుల పొడి చేస్తారు కదా మన వాళ్ళు. చక్కగా నువ్వుల పొడి రోజు కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ మీకు స్నాక్ లాగా కీర కట్ చేసుకుని పెట్టుకోవడం, నువ్వుల పొడి, నెయ్యి, చక్కగా నెయ్యి నలుచుకోవడం, నువ్వుల పొడి నలుచుకోవడం, తింటాం. ఇది నా అలవాటు. నేను అదే చేస్తున్నాను. మీరు కనుక రెగ్యులర్గా నువ్వుల పొడి తింటే మీ ఒంటి నిండా కాల్షియమే. సో కాల్షియం ఎక్సలెంట్ సోర్స్ నువ్వులు. సో మిల్క్ మాత్రం అవాయిడ్. ఎందుకంటే పౌల్ట్రీ ప్రోడక్ట్స్ అన్నీ వరస్ట్గా తయారైపోయి. అవాయిడ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్క్. type 1, type 2 అన్నీ మర్చిపోండి. మిల్క్ అవాయిడ్ చేయండి. బటర్ మిల్క్ ఈజ్ ఓకే. పల్చటి బటర్ మిల్క్ ఈజ్ ఓకే. 1 cup కర్డ్ ఈజ్ ఓకే పర్ డే. పర్లేదు, 1 cup కర్డ్ తీసుకోవచ్చు. బటర్ మిల్క్ తీసుకోవచ్చు రోజుకు 2 సార్లు. పల్చటి బటర్ మిల్క్ తీసుకోండి. లాక్టోబాసిల్లస్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంతకుముందు కూడా చెప్పాను. కానీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ కొంచెం చెప్పాలనిపించింది, గట్టిగా చెప్పాలి.